ఇచ్చిందన్న దేవరా కంప్లీట్గా బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్ అన్న. అవుట్డేటెడ్ స్టోరీ కొంచెం ఉంది, ఎక్కడ స్టోరీ అంత కొత్తగా ఏం లేదు. ఎలా అయిపోయిందంటే మనం ఎన్నో సినిమాలను చూస్తుంటాం, ఎలా అంటే ఇద్దరు మాట్లాడుకుంటుంటే పక్కన మూడో మనిషి వినడం, అలాంటి ఇంకా అవుట్డేటెడ్ స్టోరీలో ఉండిపోయాడు కొరటాల. ఆ స్టోరీ తీసుకున్నాడు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత బాగా అయితే లేవు. పాజిటివ్ ఏమైనా చెప్పుకోవాలనుకుంటే అది స్క్రీన్ పైన ఎన్టీఆర్, స్క్రీన్ బ్యాక్ సైడ్ అనిరుద్ ఇద్దరు అసలు ర్యాంప్ ఆడించారు. అనిరుద్ మ్యూజిక్ ఎలా కొట్టాడన్న? అదే అనిరుద్ మ్యూజిక్ అయినా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, ఈ రెండే ఇద్దరికి సినిమాకి మొత్తం పాజిటివ్. అంతకు మించి చెప్పుకోవడానికి పాజిటివ్ ఇంకేం లేదన్న. టోటల్ స్క్రీన్ ప్లే కూడా ఏం బాగాలేదా? అవుట్డేటెడ్ స్టోరీ, అదే స్టోరీ లేనప్పుడు ఇంకా స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్టింగ్ ఎక్కడ అనిపించలేదు. ఎక్కడో విన్న స్టోరీ, సూచన స్టోరీలో అనిపించింది తప్ప కొత్త ఎక్కడ అనిపించలేదు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతేం బాగాలేదన్న. ఏదో మరీ డల్గా ఉండి సెట్లో తీసిన టీజే తెలిసిపోతుంది సముద్రం అయినా సరే. అంటే ఎన్టీఆర్ లుక్స్ కూడా విఎఫ్ఎక్స్ బాగాలేదన్న ట్విట్టర్లో ట్రోల్స్. విఎఫ్ఎక్స్ కూడా బాగాలేదన్న. అదే కంప్లీట్గా విఎఫ్ఎక్స్ బాగాలేదు. కంప్లీట్గా ప్రొడక్షన్ వాల్యూస్ అని విఎఫ్ఎక్స్ అని ఏం బాగాలేదు. కాకపోతే ఏంటంటే మాస్ సీన్స్లో, యాక్షన్ సీన్స్లో అందులో ఎన్టీఆర్ అయితే ఒక రేంజ్లో చూపించారు. అంతవరకు అయితే ఎన్టీఆర్ కాలర్ ఎగరేసుకునే సినిమా అన్నాడు కదా, చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు కదా, దానికి ఏం చెప్తారు? ఎన్టీఆర్ యాక్టింగ్ వరకు కాళ్ళు ఎగరేసుకోవచ్చు, కాకపోతే కొరటాల శివ అయితే మెగా ఫ్యాన్స్ ఎగరేసుకునేలా తీశాడు. ఓకే, ఇప్పుడు ఏం చెప్తాను, కొరటాలకు ఏం చెప్పాలనుకుంటున్నాను? ఇంకా సెకండ్ హాఫ్ ఉంది కదా, చూద్దాం. వీళ్ళు ఇప్పుడు హై పిచ్ మొత్తం సెకండ్ హాఫ్ గురించి, లాస్ట్ 30 minutes బాగుంటుందని చూద్దాం. కాకపోతే ఒక ట్విస్ట్ ఏంటంటే మొన్న మనకి ట్విట్టర్లో ఏదో స్టోరీ లీక్ అయిందని చెప్పారు కదా, సేమ్ స్టోరీ.